ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. మెట్ల మార్గాల్లో ప్రథమ చికిత్సా కేంద్రాలు, భక్తులకు వేసవి సౌకర్యాలపై టీటీడీ ఈవో సమీక్ష. కోదండరామయ్య సన్నిధిలో బ్రహ్మోత్సవ ఏర్పాట్లు, ఒంటిమిట్టలో టీటీడీ చైర్మన్ పర్యటన. టీటీడీ అనుబంధ ఆలయాలకు మహద్దశ, వేదనారాయణ స్వామి వారి ఆలయంలో శరవేగంగా అభివృద్ధి పనులు. అన్నప్రసాదం ట్రస్ట్ కు ₹1,00,00,000 విరాళం. 2015-16వ ఆర్థిక సంవత్సరానికి 100 కోట్లకు చేరిన విరాళాలు. కార్వేటి నగరంలో వేడుకగా వార్షిక వసంతోత్సవం. శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాలుడికి స్నపనం. తిరుమలలోని అన్నమయ్య భవన్లో టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. మంగళవారం జరిగిన ఈవో సమీక్షలో ఈవో ఆయా శాఖలకు పలు ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా వేసవిలో భక్తుల సౌకర్యార్థం తీసుకోవాల్సిన చర్యలపై అధికారులకు ఆయన పలు సూచనలిచ్చారు. అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన తిరుమలేశుడు భక్తజన బాంధవుడు. ఆ స్వామిని క్షణకాలం పాటు దర్శించుకుంటే తమ జన్మ ధన్యమవుతుందని భక్తకోటి ఆర్తిగా తిరుమలకు తరలివస్తారు. అలా నిత్యం వేల సంఖ్యలో వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా శ్రీవారి దర్శనం కల్పించడమే ధ్యేయంగా తిరుమల తిరుపతి దేవస్థానం కృషి చేస్తోంది. ఈ క్రమంలో సాధారణ రోజుల్లో కంటే వేసవి సెలవుల్లో తిరుమలకు వచ్చే భక్తుల సంఖ్య అధికంగా ఉంటుంది. టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు ఈ మేరకు అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించి భక్తులకు ఇబ్బందులు కలుగకుండా త్వరితగతిన శ్రీవారి దర్శనం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఈ సందర్భంగా మంగళవారం తిరుమలలోని అన్నమయ్య భవన్లో ఈవో సమీక్షా సమావేశం నిర్వహించారు. నిత్యం వేల సంఖ్యలో శ్రీవారి దర్శనార్థం తరలివచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు ఎదురవకుండా అధికారులకు పలు ఆదేశాలిచ్చారు. కాలినడకన తిరుమలకు వచ్చే భక్తుల కోసం శ్రీవారి మెట్టు, అలిపిరి సోపాన మార్గంలోని మోకాలి పర్వతం, గాలిగోపురం, అలాగే నారాయణగిరి ఉద్యానవనంలో ప్రథమ చికిత్సా కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఇక వేసవి రద్దీ దృష్ట్యా ఏప్రిల్ 15వ తేదీ నుంచి జూన్ 30 వరకు ప్రతి శుక్రవారం ప్రోటోకాల్ వీఐపీలకు మాత్రమే బ్రేక్ దర్శనం కల్పించాలని, సిఫారసు లేఖల ద్వారా కల్పించే బ్రేక్ దర్శనాన్ని తాత్కాలికంగా నిలిపివేయాలన్నారు. ప్రతి శుక్రవారం వికలాంగులు, వృద్ధులకు 2 దఫాలుగా కల్పించే దర్శనాన్ని మధ్యాహ్నం 3 గంటలకు, అంటే రోజులో ఒకసారి మాత్రమే దర్శనానికి అనుమతించాలని, దీంతో ఎక్కువ మంది భక్తులకు శ్రీవారిని దర్శించుకునే అవకాశం కల్పించవచ్చని ఈవో డాక్టర్ సాంబశివరావు అధికారులకు సూచించారు. తిరుమలలోని ఆర్టీసీ బస్టాండు, రాంబగీచా ప్రాంగణంలో నీటి సరఫరా కేంద్రాలను ఏర్పాటు చేయాలన్నారు. నిత్యం ఉదయం 9 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు భక్తులకు అన్నప్రసాదం, మంచినీటిని అందించాలని కోరారు. ముందస్తు ప్రణాళికతో లడ్డూల కొరత లేకుండా చూడాలని సూచించారు. ఇక 300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్ల క్యూలైన్లు ఉగాదికి పూర్తయ్యే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైన సందర్భాల్లో శ్రీవారి సేవకులతో పాటు స్కౌట్స్ అండ్ గైడ్స్ సేవలు వినియోగించుకోవాలని ఈవో డాక్టర్ సాంబశివరావు ఆదేశించారు. ఇక సమీక్షా సమావేశం అనంతరం ఈవో డాక్టర్ సాంబశివరావు అధికారులతో కలిసి తిరుమలలోని యాత్రికుల వసతి సముదాయాన్ని పరిశీలించారు. సౌకర్యాల గురించి భక్తులను ఆరా తీశారు. భద్రాచలం క్షేత్రం తరహాలో కడప జిల్లా ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడానికి తిరుమల తిరుపతి దేవస్థానం ఘనమైన సన్నాహాలు చేస్తోంది. ఈ నెల 14వ తేదీన ప్రారంభమయ్యే కోదండరాముని బ్రహ్మోత్సవాలు 24వ తేదీ వరకు జరగనున్నాయి. ఈ క్రమంలో మంగళవారం టీటీడీ చైర్మన్ డాక్టర్ చదలవాడ కృష్ణమూర్తి అధికారులతో కలిసి ఒంటిమిట్టను దర్శించారు. చైర్మన్ కు అధికారులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆలయంలో జరుగుతున్న శ్రీరామనవమి ఏర్పాట్లను
క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కోదండ రామాలయం ఎదురుగా ఉన్న శ్రీ భక్త సంజీవరాయ స్వామి ఆలయ ప్రాంగణంలో ఉత్సవ ఏర్పాట్లను అధికారులతో సమీక్షించారు. ఏప్రిల్ 20న జరిగే సీతారాముల కళ్యాణం నిర్వహించే కళ్యాణ వేదికను శోభాయమానంగా తీర్చిదిద్దాలని, అలాగే ఉత్సవాలకు వేల సంఖ్యలో భక్తులు తరలివచ్చినా ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం తాళ్లపాకలోని 108 అడుగుల ఎత్తైన అన్నమాచార్య విగ్రహాన్ని చైర్మన్ దర్శించారు. ఒంటిమిట్ట రామాలయాన్ని ఎవరికి ఏ విధమైనటువంటి కొరత లేకుండా, భక్తుల మనోభావాలకు ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా బ్రహ్మాండంగా తీర్చిదిద్దేదానికి, తయారు చేసేదానికి, ఆయనకు జరిగే కార్యక్రమాలను జరిపించేదానికి, వాహన సేవలు కానీ, నిత్యం జరుగుతున్నటువంటి కార్యక్రమాలు కానీ సజీవంగా జరిపించేదానికి ఈనాడు ఆధ్యాత్మిక చింతనతో ఉండినటువంటి మహానగరైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం ఈ ఒంటిమిట్టని టేక్ఓవర్ చేసిందన్నటువంటి మాటని భక్తకోటికంతా మీ ద్వారా హృదయపూర్వకంగానే మనం చేస్తున్నా. శ్రీరామనవమి ఉత్సవాల్ని ప్రతి ఒక్కరికి కనువిందు చేసేదానికి బ్రహ్మాండంగా చేశారు తిరుమల తిరుపతి దేవస్థానం అన్నటువంటి మాట భక్తుల పట్ల, భక్తుల ద్వారా మాకు అందేదానికి ఈ కార్యక్రమాన్ని తిరుమల తిరుపతి దేవస్థానంలో ప్రతి ఒక్క డిపార్ట్మెంట్ అన్ని కార్యక్రమాల్ని తక్కువ కాలమైనా కూడా బ్రహ్మాండంగా జరుగుతున్నాయి. తిరుమల తిరుపతి దేవస్థానం తిరుమలలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న అన్నప్రసాద పథకం ట్రస్ట్కు ₹1,01,00,000 విరాళం అందింది. హెచ్సిఎల్ చైర్మన్ శివనాడార్ మంగళవారం శ్రీవారి ఆలయంలోని రంగనాయకుల మండపంలో టీటీడీ ఈవో డాక్టర్ డి సాంబశివరావుకు చెక్కు రూపంలో అందించారు. దీంతో 2015-2016 ఆర్థిక సంవత్సరానికి గాను దాతలు అన్నప్రసాద పథకం ట్రస్ట్కు విరాళాల రూపంలో అందించిన మొత్తం 100 కోట్లకు చేరింది. ఈ సందర్భంగా హెచ్సిఎల్ చైర్మన్ శివనాడార్కు ఆలయంలోని రంగనాయక మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం చేయగా ఈవో డాక్టర్ సాంబశివరావు శ్రీవారి తీర్థ ప్రసాదాలు అందించారు. చిత్తూరు జిల్లా కార్వేటి నగరం తిరుమల తిరుపతి దేవస్థానం అనుబంధ ఆలయమైన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామివారి ఆలయంలో వార్షిక వసంతోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. 3 రోజుల పాటు ఉత్సవ శోభితంగా సాగే ఈ వేడుకలకు టీటీడీ చక్కని ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా ఉభయ దేవేరుల సమేత వేణుగోపాల స్వామివారికి పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, చందనం, పసుపు తదితర మంగళ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించి పుష్పాలంకరణ చేసి కర్పూర హారతులు సమర్పించారు. ఆపై మేళతాళాలు, మంగళ వాయిద్యాల మధ్య శ్రీ రుక్మిణి సత్యభామ సమేత వేణుగోపాలుడికి తిరువీధి ఉత్సవాన్ని నిర్వహించారు. భక్తులు అడుగడుగునా స్వామివారికి హారతులు సమర్పించి ధన్యులయ్యారు. తిరుమల తిరుపతి దేవస్థానం తన పరిధిలోని ఆలయాల అభివృద్ధిపై దృష్టి సారించింది. తిరుమల శ్రీవారి ఆలయానికి అనుబంధంగా చిత్తూరు జిల్లాలోని పలు ఆలయాలను తిరుమల తిరుపతి దేవస్థానం అభివృద్ధి చేస్తోంది. ఇందులో భాగంగా తిరుపతికి 70 కిలోమీటర్ల దూరంలో నాగులాపురంలోని వేదనారాయణ స్వామివారి ఆలయాన్ని కోట్లాది రూపాయల వ్యయంతో అభివృద్ధి చేస్తున్న వైనంపై ఓ కథనం మీకోసం. ఒంటిమిట్ట, ఉపమాక, అనంతవరం, చంద్రగిరి ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం పరిధిలోకి చేరిన ఆలయాల జాబితా ఇది. టీటీడీ పరిధిలోకి చేరే ఆలయాలకు మహర్దశ పడుతుందనే నమ్మకంతో చారిత్రక ప్రాశస్త్యం, పురాణ ప్రాధాన్యం ఉన్న ఆలయాలను ప్రభుత్వం కూడా టీటీడీకి అప్పగిస్తోంది. ఈ నేపథ్యంలో తిరుమల తిరుపతి దేవస్థానం హైందవ ధర్మ పరిరక్షణలో భాగంగా ఆయా ఆలయాలను అద్భుతంగా తీర్చిదిద్దడానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేస్తోంది. ముఖ్యంగా చిత్తూరు జిల్లాలోని నాగలాపురంలో చారిత్రక ప్రసిద్ధి పొందిన వేదనారాయణ స్వామివారి ఆలయాభివృద్ధికి కోట్లాది రూపాయల నిధులను విడుదల చేసింది. సూర్య పూజోత్సవాలకు ప్రసిద్ధిగాంచిన ఈ ఆలయంలో స్వామివారు మత్స్యావతార రూపంలో దర్శనమిస్తూ ఉంటారు. విజయనగర ప్రభువు శ్రీకృష్ణదేవరాయలు తన తల్లి నాగులాంబ పేరుతో నాగలాపురాన్ని ఏర్పాటు చేసి శ్రీ వేదనారాయణ స్వామివారి ఆలయాన్ని నిర్మించినట్లు చారిత్రక ఆధారాలు ఉన్నాయి. ఈ చారిత్రక వైభవాన్ని కాపాడేందుకు తిరుమల తిరుపతి దేవస్థానం తన వంతుగా కోట్లాది రూపాయలతో అభివృద్ధి పనుల్ని తన భుజానికెత్తుకుంది. ఈ క్రమంలో టీటీడీ ఈవో డాక్టర్ సాంబశివరావు ఈ ఆలయ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల సూర్య పూజోత్సవాలకు ఈ ఆలయానికి విచ్చేసిన ఈవో సాంబశివరావు ఇక్కడి అభివృద్ధి పనులకు నిధుల కొరత లేదని స్పష్టం చేశారు. ఆలయ అభివృద్ధి పనుల్ని వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ నేపథ్యంలో ఆలయాభివృద్ధి పనులు ఊపందుకున్నాయి. ఆలయంలో 51 లక్షల రూపాయల వ్యయంతో
వాహన మండపం పనులు వేగంగా జరుగుతూ ఉండగా తూర్పు వైపున శిథిలావస్థకు చేరిన ఆంజనేయ స్వామివారి మండపాన్ని 87 లక్షల రూపాయల వ్యయంతో పునరుద్ధరిస్తున్నారు. ఇక పశ్చిమ ప్రాకారాన్ని 1,25 లక్షల రూపాయల వ్యయంతో మరమ్మత్తు చేస్తోంది. మరోపక్క 64 లక్షల రూపాయల వ్యయంతో ఇత్తడి గేట్లు, ఇనుప క్యూలైన్ల పనులు కూడా చురుగ్గా సాగుతున్నాయి. ఇప్పటికే 7.5 లక్షల రూపాయల వ్యయంతో ధ్వజస్తంభాన్ని ఏర్పాటు చేశారు. ఇటీవలే ఈ ధ్వజస్తంభ ప్రతిష్టాపన ఆగమోక్తంగా జరిగింది. ఇలా శ్రీ వేదనారాయణ స్వామి వారి ఆలయాన్ని మొత్తం 4,15 లక్షల రూపాయల వ్యయంతో అభివృద్ధి చేస్తోంది. త్వరలోనే ఈ అభివృద్ధి పనుల్ని పూర్తి చేసి ఆలయానికి కొత్త శోభను తీసుకువచ్చేందుకు టీటీడీ యంత్రాంగం శ్రమిస్తున్న తీరును భక్తులు మెచ్చుకుంటున్నారు. ఇప్పుడొక చిన్న విరామం. వందే గోమాతరం. గోవుతో మానవ జీవన వ్యవస్థకున్న అనుబంధం విడదీయరానిది. గోసంతతిని సంరక్షించాలన్న మహత్తర ఆశయంతో గోమాత విశిష్టతను తెలియజేస్తూ మన సనాతన సంప్రదాయ పరిరక్షణ ధ్యేయంగా తిరుమల తిరుపతి దేవస్థానం నెలకొల్పినదే శ్రీ వెంకటేశ్వర గో సంరక్షణ ట్రస్ట్. ఈ సత్సంకల్పానికి మీరు చేయూతనిచ్చే అవకాశం పొందండి. శ్రీవారి కరుణకు పాత్రులు కండి. మరిన్ని వివరాలకు 087722333333. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నెల్లూరు తల్పగిరి శ్రీ రంగనాథ స్వామివారి సన్నిధి పుష్పశోభితంగా దర్శనమిచ్చింది. అంగరంగ వైభవంగా ముగిసిన స్వామివారి బ్రహ్మోత్సవ వేడుకల్లో భాగంగా ఈ పుష్పయాగాన్ని ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీదేవి భూదేవి సమేత రంగనాథుడి ఉత్సవాలను ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో కొలువుదీర్చి షోడశోప పూజలతో హారతులు సమర్పించారు. ఆపై తులసి దళాలు, వివిధ రకాల సుగంధ భరిత పుష్పాలతో స్వామి అమ్మవార్లకు పుష్పయాగం నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. తూర్పుగోదావరి జిల్లా అమలాపురంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఊంజల్ సేవ ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లకు ప్రత్యేక అలంకరణ చేసి ఊంజల్ మండపంలో కొలువు తీర్చి షోడశోప పూజలు జరిపారు. ఆపై వేద పారాయణం, దీపారాధన, భక్తి సంకీర్తనల మధ్య వెంకన్న ఊంజల్ సేవ రమణీయంగా సాగింది. తిరుమల తిరుపతి దేవస్థానం దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో వేడుకగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో భక్తులు విశేషంగా పాల్గొని స్వామివారి కృపకు పాత్రులయ్యారు. అనంతపురం జిల్లా బెంగళూరు జాతీయ రహదారి మార్గంలోని ఇస్కాన్ శ్రీకృష్ణ చైతన్య మందిరంలో శ్రీకృష్ణ తులసి పూజ మహోత్సవాలు వైభవంగా జరిగాయి. ఈ సందర్భంగా మాత తులసి బృందావనానికి విశేష పూజలు జరిపారు. ఆపై శ్రీ రాధాకృష్ణ స్వామివార్లను మనోహర పుష్పాలతో సర్వాంగ శోభితంగా అలంకరించి హారతులు సమర్పించారు. అలాగే ఉత్సవమూర్తులకు పలు రకాల మంగళ ద్రవ్యాలతో అభిషేకాన్ని నిర్వహించి భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. చిత్తూరు శ్రీ కామాక్షి సమేత శ్రీ అగస్తీశ్వర స్వామివారి ఆలయంలో పంగుణి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ ముగింపు ఉత్సవాల్లో భాగంగా స్వామి అమ్మవార్లకు పుష్ప పల్లకి సేవను వేడుకగా నిర్వహించారు. శ్రీ కామాక్షి అగస్తీశ్వర్లను సర్వాంగ శోభితంగా పుష్పాలంకరణలో కొలువుదీర్చి విద్యుత్ దీపాలు, పుష్ప సోయగాలతో చూడచక్కగా ఏర్పాటు చేసిన పుష్ప పల్లకిపై వేంచేపు చేశారు. ఆపై కర్పూర హారతులు సమర్పించి నగరోత్సవాన్ని నిర్వహించారు. బాణాసంచ వెలుగులు, కళా ప్రదర్శనల మధ్య అట్టహాసంగా సాగిన ఆది దంపతుల పుష్ప పల్లకి సేవ భక్తులను తన్మయులను చేసింది. కర్నూలు జిల్లా మంత్రాలయం శ్రీ రాఘవేంద్ర స్వామివారి మఠంలో పూర్వ పీఠాధిపతి శ్రీ సుయతీంద్ర తీర్థుల మధ్వారాధన మహోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్వామివారి బృందావనానికి పంచామృతాభిషేకం జరిపి అలంకరణ, హారతి సమర్పించారు. ఆపై మఠ ప్రాంగణంలో రథోత్సవాన్ని నిర్వహించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. కరీంనగర్ జిల్లా ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహస్వామి వారి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా ఉపాలయమైన శ్రీ వెంకటేశ్వర స్వామి వారి సన్నిధిలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆపై శ్రీదేవి భూదేవి సమేత స్వామివారి దక్షిణ దిక్కు యాత్రను సంప్రదాయబద్ధంగా నిర్వహించారు. మేళతాళాలు, జానపద కళా విన్యాసాల మధ్య వెంకటేశ్వర స్వామి వారు తిరువీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయ ప్రదానం చేశారు. ముందుగా ఆలయంలోని నిత్య కైంకర్యాలు పూర్తి చేసిన పిదప సాయం సంధ్యా సమయంలో స్వామివారు ఉభయ దేవేరులతో కలిసి దక్షిణ దిక్కుగా విహారయాత్రకు వెళ్లారు. అక్కడ ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన మండపంలో స్వామి అమ్మవార్లకు ఆస్థానం నిర్వహించి కర్పూర హారతులు సమర్పించారు. లక్ష్మీ నృసింహస్వామి బ్రహ్మోత్సవ సమయంలో ఏటా ఈ వేడుకగా నిర్వహించడం ఆనవాయితీ.
ప్రకాశం జిల్లా ఒంగోలు శ్రీ కోదండరామ స్వామివారి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవం ముగింపు ఉత్సవాలు వేడుకగా జరిగాయి. ఈ సందర్భంగా శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ కోదండరామయ్యకు, శ్రీ సుదర్శన చక్ర తాల్వార్లకు స్నపన తిరుమంజన సేవను వైభవంగా నిర్వహించారు. ఆపై ప్రత్యేక అలంకరణతో కర్పూర హారతులు సమర్పించి భక్తులకు తీర్థప్రసాద వితరణ చేశారు. తిరుమల తిరుపతి దేవస్థానం హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాల్లో మే 22వ తేదీ నుంచి వారం రోజుల పాటు బాల బాలికలకు శుభప్రదం వేసవి శిక్షణ తరగతులు జరగనున్నాయి. ఈ సందర్భంగా విజయవాడ టీటీడీ కళ్యాణ మండపంలో నిర్వాహకులు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈ శిక్షణ తరగతుల్లో పాల్గొనదలిచే విద్యార్థులు ఏప్రిల్ 24వ తేదీలోపు తమ వివరాలను సంబంధిత టీటీడీ కళ్యాణ మండపాల్లో అందజేయాల్సి ఉంటుందని వివరించారు. విశాఖ మహానగరం గోపాలపట్నంలో వెలిసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో షష్ఠి పూజలను వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారికి పంచామృతాభిషేకాన్ని కన్నుల పండుగగా జరిపారు. ఆపై విశేష అలంకరణతో మంగళహారతులు సమర్పించారు. భక్తులు భక్తి శ్రద్ధలతో స్వామివారి అభిషేక సేవలో పాల్గొని పార్వతీ తనయుడి ఆశీస్సులు అందుకున్నారు. కర్ణాటక రాష్ట్రం బళ్ళారి బెంగళూరు రోడ్డులోని శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయంలో అమ్మవారికి ఊంజల్ సేవ నయన మనోహరంగా జరిగింది. సర్వాంగ శోభితంగా దర్శనమిచ్చిన అమ్మవారి ఉత్సవమూర్తిని ఊంజల్ మండపంలో వేంచేపు చేసి కర్పూర నీరాజనాలు అందజేశారు. ఆపై భక్తి సంకీర్తనలు, మంగళ వాయిద్యాల మధ్య వాసవీదేవి ఊంజల్ సేవ రమణీయంగా సాగింది. ఇప్పుడొక చిన్న విరామం. మానవ జీవన లక్ష్యం మోక్షం సాధించడమే. అలాంటి మోక్ష సాధనం శ్రవణం. మోక్ష మార్గాలకు శ్రవణం, కీర్తనం సోపానం. జీవితంలో వినికిడి శక్తి మహత్తరమైనది. అలాంటి దివ్యమైన శక్తిని బాల్యదశలోనే కోల్పోయిన చిన్నారులకు ఉచితంగా సేవ చేసే ఉద్దేశంతో అత్యంత ఖరీదైన వైద్య పరికరాల సహాయంతో తిరుమల తిరుపతి దేవస్థానములచే నడుస్తున్నదే శ్రవణం. ఈ బృహత్తర కార్యక్రమంలో మీరు భాగస్వాములు కండి. శ్రీవారి అనుగ్రహాన్ని పొందండి. వెబ్సైట్ ఐడి www.tirumala.org. ఓం నమో వెంకటేశాయ. ఆధ్యాత్మిక విశేషాలకు తిరిగి స్వాగతం. నిజామాబాద్ జిల్లా భికనూరు మండల కేంద్రానికి 2 కిలోమీటర్ల దూరంలోని శ్రీ సిద్ధరామేశ్వర స్వామివారి వార్షిక బ్రహ్మోత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా శ్రీ సిద్ధరామేశ్వర స్వామి కళ్యాణోత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. ముందుగా తలంబ్రాలు, ఒడిబియ్యం, పట్టు వస్త్రాలను పురవీధుల్లో ఊరేగించారు. తరువాత ఆలయ అనువంశిక అర్చకులు స్వామి అమ్మవార్లను శోభాయమానంగా అలంకరించారు. సంకల్పం, గణపతి, గౌరీదేవి పూజ, పుణ్యాహవాచనం, పాద ప్రక్షాళన, మహాసంకల్ప పఠనం, సుముహూర్తం, మంగళాష్టకం తదితర క్రతువులు జరిపాక వేద పండితుల వేదమంత్రాలు, మంగళ వాయిద్యాలతో కళ్యాణోత్సవం నిర్వహించారు. ఒడిశా రాష్ట్రం గజపతి జిల్లా పర్లాఖిమ్మిడి ఏకాంబేశ్వర స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈ ఆలయాన్ని సందర్శించి స్వామివారిని దర్శించుకుంటే సకల శుభాలు కలుగుతాయని ఈ ప్రాంతవాసుల ప్రగాఢ నమ్మకం. ఈ మేరకు స్వామివారికి పంచామృతాలతో అభిషేకం నిర్వహించి వివిధ రకాల పుష్పాలతో సర్వాంగ సుందరంగా అలంకరించి హారతులు సమర్పించారు.
తమిళనాడు రాష్ట్రంలోని పుణ్యక్షేత్రాలలో జరిగిన ప్రత్యేక పూజలతో ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. ఆ విశేషాలను మనము వీక్షిద్దాం. కాంచీపురంలోని శ్రీ సింగపెరుమాళ్ ఆలయంలో స్వామివారికి స్నపన తిరుమంజనం వేడుకగా జరిగింది. సింగపెరుమాళ్ జన్మ నక్షత్రమైన స్వాతిని పురస్కరించుకుని పలు సుగంధ ద్రవ్యాలతో అభిషేకం నిర్వహించారు. అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ స్వామివారిని సర్వాంగ శోభితంగా అలంకరించి మంగళ నీరాజనాలు సమర్పించారు. తమిళనాడు రాష్ట్రం వాలాజీపేట సమీపంలోని రాణిపేటలో నెలవైన శ్రీ లలితా పరమేశ్వరి శ్రీ చంద్రమౌళీశ్వర స్వామి ఆలయంలో లక్షార్చన కనుల పండుగగా నిర్వహించారు. తొలుత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారికి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం వేద పండితులు వేద పారాయణల మధ్యన లక్షార్చన జరిపి కర్పూర నీరాజనాలు సమర్పించారు. మధురై సమీపంలోని తిరుప్పరకుండ్రం శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో పంగుని బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో చివరి రోజున స్వామివారి రథోత్సవం నేత్ర పర్వంగా జరిగింది. దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామివారిని సర్వాంగ శోభితంగా అలంకరించి చక్కగా తీర్చిదిద్దిన రథంపై కొలువుదీర్చారు. ఈ సందర్భంగా కొండ పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. స్వామివారిని రథోత్సవంలో దర్శించేందుకు భక్తులు అశేషంగా తరలివచ్చారు. కొండ చుట్టూ స్వామివారు రథోత్సవాలు ఊరేగుతూ భక్తుల్ని అనుగ్రహించారు. తిరునెల్వేలి జిల్లా నెల్లియప్పన్ వార్షికోత్సవాలు వేడుకగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయ కుంభాభిషేకం ఘనంగా జరిగింది. ముందుగా యాగశాల పూజలు చేసి హోమాలు జరిపి పూర్ణాహుతి సమర్పించారు. తరువాత పవిత్ర జలాలకు పూజలు చేసి ఊరేగింపుగా ఆలయ గోపుర శిఖరం వద్దకు చేరుకుని వేదమంత్రాలు మంగళ వాయిద్యాలతో ఆలయ గోపుర శిఖరానికి కుంభాభిషేకం నిర్వహించారు. శివగంగై కొండ్రక్కుడి శ్రీ షణ్ముఖనాథ స్వామి ఆలయంలో పంగుని ఉత్సవాలు కమనీయంగా జరుగుతున్నాయి. ఉత్సవాల సందర్భంగా స్వామివారి రథోత్సవం వేడుకగా జరిగింది. తొలుత స్వామివారిని శోభాయమానంగా అలంకరించి రథంపై కొలువుదీర్చారు. అనంతరం భక్తులు హరోంహర నామస్మరణల మధ్యన రథోత్సవం నిర్వహించారు. రథంపై భక్తులు మిరియాలు చల్లి మొక్కులు తీర్చుకున్నారు. తిరుత్తణి క్షేత్రంలో నంది నదీ తీరాన వెలిసిన పురాతన శ్రీకోట ఆరుముగ సుబ్రహ్మణ్య స్వామివారి ఆలయంలో సూర్య పూజోత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఏటా పంగుని మాసంలో ఆలయ గర్భాలయంలో సూర్యకిరణాలు ప్రసరించడం విశేషం. ఈ నేపథ్యంలో శ్రీ ఆర్ముగ స్వామివారిని భానుడు తన లేలేత కిరణాలతో అభిషేకించిన మధుర దృశ్యాన్ని వీక్షించడానికి భక్తులు తండోపతండాలుగా ఆలయానికి తరలివచ్చారు. భక్తుల రద్దీకి అనుగుణంగా ఆలయ నిర్వాహకులు తగు చర్యలు తీసుకుని వారు ప్రశాంతంగా శ్రీ సుబ్రహ్మణ్య స్వామివారిని ఆదిత్యుడు సేవించే మనోహర దృశ్యాన్ని తిలకించే ఏర్పాట్లు చేశారు. వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న సాంస్కృతిక కార్యక్రమాల సమాహారం కళా నీరాజనంలో వీక్షిద్దాం. తిరుమలలోని నాద నీరాజనం వేదికపై మంగళవారం భరతనాట్య ప్రదర్శన శ్రీవారి భక్తులను అలరించింది. చెన్నైకు చెందిన శ్రీమతి సాయి కృపా ప్రసన్న బృందం చక్కటి హావభావాలతో భరతనాట్యం ప్రదర్శించారు. శ్రీవారికి నృత్య నివేదన చేసి తరించారు. తిరుమలలో శ్రీవారి దర్శనం, గదుల ఖాళీలు, వాతావరణం తదితర విశేషాలను ఇప్పుడు తిరుమల సమాచారంలో తెలుసుకుందాం. ఇప్పటి వరకు 23,000 మంది భక్తులు శ్రీవారి దర్శనం చేసుకున్నారు. 7 కంపార్ట్మెంట్లో భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 3 గంటలు, దివ్య దర్శనానికి 2 గంటల సమయం పడుతోంది. ప్రత్యేక ప్రవేశ దర్శనం కొనసాగుతోంది. అలిపిరి, శ్రీవారి మెట్టు మార్గాల్లో భక్తుల రాకపోకలు యథావిధిగా సాగుతున్నాయి. ఇక తిరుమలలో వాతావరణం గరిష్ట ఉష్ణోగ్రత 32 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 19 డిగ్రీల సెల్సియస్ గా నమోదైంది.
ఆధ్యాత్మిక విశేషాలు ఇంతటితో సమాప్తం. తిరిగి రాత్రి 10 గంటలకు ప్రసారమయ్యే ఆధ్యాత్మిక విశేషాల్లో మళ్ళీ కలుసుకుందాం. ఓం నమో వెంకటేశాయ.